హలో అండి. వెల్కమ్ టు హవీషా వంటలు. టేస్టీగుండే కేసరి బాత్ ఎలా చేయాలో చూద్దాం. ఇంకెందుకు లేట్, ఒక పాన్ హీట్ చేసి అందులో రవ్వ వేయండి. నేను ఇక్కడ 1 కప్ రవ్వ తీసుకుంటున్నాను. అదీ కాక నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకుంటున్నారు. మీరు మామూలు ఉప్మా రవ్వ కూడా తీసుకోవచ్చు. ఒక 6, 7 నిమిషాల లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసి పక్కన తీసి పెట్టండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, మీ దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టి అదే ప్యాన్‌లో వాటర్ ఎయ్యండి. ఇక్కడ నేను 1 కప్ గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ వేస్తున్నాను. వాటర్‌లో 3/4 కప్ షుగర్ ఏస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినే పనైతే 1 కప్ రవ్వకి 1 కప్ చక్కెర వేసుకోవచ్చు. షుగర్ మెల్ట్ అయ్యాక అందులో ముందుగా ఫ్రై చేసిన రవ్వని వేసి కొంచెం కొంచెంగా వేయండి. బాగా కలపండి ఉండలు లేకుండా. కలుపుతూ ఉండండి. రవ్వ బాగా దగ్గరగా అయ్యాక కొంచెం ఫుడ్ కలర్ వేసి బాగా కలపండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టండి. ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్, నేనిక్కడ కొబ్బరి గూడా తురిమి వేస్తున్నాను. ఇంకా ఇలాచీ కూడా వేయండి. లాస్ట్ ఫైనల్‌గా ఒకసారి మిక్స్ చేసి నేనిక్కడ 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అంతే, టేస్టీ కేసరి బాత్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.